మీకు ఒక విషయం చెప్తా. ఒక ఏనుగు బురదల దిగబడ్డది. ఒక ఏనుగు ఏం చేసిందంటే బురదల దిగబడ్డది. మొత్తం బురదల దిగబడ్డది, వెళ్తలేదు ఇక. మొత్తం ఇట్లా నడుములోకి పోయింది బురదలకు. తెలుసు కదా బురద అంటే? ఆ బురదలకు దిగబడ్డది. బురదలకు దిగబడి వెళ్తలేదు ఇక. వెళ్ళకపోతే ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడు, గట్టు మీద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అరే ఈ ఏనుగు నన్ను ఎన్నో యుద్ధాలలో గెలిపించింది, నన్ను ఈ ఏనుగు చేయంగా నేను ఎన్నో యుద్ధాలు గెలిచి పాప ఏనుగు బురదల దిగబడే అని చెప్పి ఆ రాజు తిండి తినకుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత విషయం ఏంటంటే, ఏ ఆపాయ ఓ బాబు జరా నీ ఊరు వాళ్ళు ఇంకా చాలా ఉన్నది ఊదేది. అయితే ఆ రాజు ఏం చేస్తున్నంటే, పాపం ఏనుగు ఇంతమంది ఏనుగు బురదల దిగవాడే ఏం చేయాలని చెప్పి రాజు ఆడ గట్ట మీద కూర్చుంటాడు. పెద్ద పెద్దోళ్ళని పిలిపిస్తాడు, ఏమేమో బండ్లు కడతాడు దాన్ని లాగేటందుకు. అయినా వెళ్ళదా ఏనుగు, అననే ఉంటది. అననే ఉంటే పాపం ఆ రాజు ఇక పరేషాన్ అవుతా ఉంటాడు. ఎట్లా చేయాలి ఏం చేయాలంటే ఆడంగో ముసలాయన పోతా ఉన్నాడు. ఆడంగో ముసలాయన పోతే ఏమన్నాడంటే, రాజా ఎందుకు ఏడుస్తున్నావు ఇడా అంటే, ఏం చేయాలన్నాయా, నన్ను యుద్ధాలలో గెలిపించిన ఏనుగు, నన్ను యుద్ధాలలో గెలిపించినటువంటి ఏనుగు బురదల దిగబడ్డదయ్యా, వెళ్తలేదు, అదంటే నాకు ప్రాణము అనంటే నేను దిగొత్తునా అంటాడు. ఏమో నువ్వు ఎట్లా తీస్తావా, నువ్వు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అసొంటి వాళ్ళు, జిఎంఆర్ అసొంటి వాళ్ళే దియ్యక ఆడ ఉన్నారు కదా, నువ్వెట్లా తీస్తావా వర్మ అని అడిగారు. అడగగానే అప్పుడు వరం ఏం చేసి నరికేనా, నాకు ఒక అవకాశం ఇది తీస్తానన్నాడు. అయితే ఆ ఏనుగు దగ్గరికి పోయిండు వర్మ. పోయి రాజుకు చెప్పిండు, రాజా ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు దీనికి ఏమేమి కడతారు, ఎట్లా ముస్తాబు చేస్తారు అని అన్నాడు. అంటే దానికి అవి కడతాం, మీదకి వెళ్ళి జబల మీదకి కడతాం, దానికి పరదలు వేస్తాం, దానికి మంచిగా భుజకీర్తులు పెడతాం అని అంటే అవన్నీ తెప్పు అని చెప్పిండు. అవన్నీ తెప్పించి దానికి కట్టిండు. దానికి కట్టంగానే ఏనుగుకి ఏమర్థమైందంటే, రేమో నేను ఇప్పుడు యుద్ధం చేయాలనేమో అని అదంతా అదే బయటికి వెళ్ళింది. ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఇగో ఈ ఏనుగు అట్లే వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా?